బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. నిన్న మనం జకాత్ గురించి చదివాము. ఇన్షాల్లా ఈరోజు సదకా ఫిత్ర్, అలాగే దాని తర్వాత ఉన్న ఏదైతే ఏతకాఫ్కి సంబంధించిన చాప్టర్ ఉందో ఈ రెండు చదువుదాం ఇన్షాల్లా. ఓకేనా? చూడండి. జరిగింది. బిస్మిల్లా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సదకాయ్ ఫిత్ర్ యొక్క మసాయిల్. రంజాన్ షరీఫ్ ముగింపులో ఉపవాసమున్న ఆనందం, అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుతూ కొంచెం డబ్బును పేదవారికి దానం చేస్తాం. దీనిని ఫిత్రా అంటారు. సదకాయ్ ఫిత్ర్ ఎవరి మీద వాజిబ్ అవుతుంది? జకాత్ అర్హులైన వారి మీద మరియు నిసాబ్కు చేరుకోలేదు కానీ నిత్యావసరాలు, ఇల్లు, ఫర్నిచర్ ఇవన్నీ ఉన్న వారి మీద కూడా సదకా ఫిత్ర్ ఉంటుంది. సదకా ఫితర్ జకాత్ ఉన్న వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా ఉంటుంది. జకాత్ లేని వాళ్ళు కూడా ఎవరైతే ఎవరి దగ్గర అయితే నిసాబ్కు చేరుకున్నంత ఏమంటారు సోనా చాందీ అదే బంగారం వెండి క్యాష్ లేదు, కానీ నిసాబ్కు చేరుకునేనంత నిత్యవసర ఏమంటారు నిసాబ్కు చేరుకునేంత ఏమంటారు ఇల్లు, అలాగే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ మీద సదకా ఫిత్ర్ అనేది వాజిబ్ అవుతుంది. అవసరానికి మించిన సామాన్లు, స్థలాలు, బట్టలు, ఫర్నిచర్, పొలాలు ఉన్నవారిపై కూడా వీటి మీద సంవత్సరం గడవకపోయినా కూడా ఫిత్రా ఇవ్వాలి. అవసరానికి మించిన సామాన్లు, స్థలాలు, బట్టలు, ఫర్నిచర్, పొలాలు ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ మీద కూడా సదకా ఫిత్ర్ అనేది వాజిబ్ అయిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళు సదకా ఫిత్ర్ ఇవ్వాలి. మస్లా ఫిత్రా అదా చేసే వ్యక్తి తన నాబాలిగ్ సంతానానికి కూడా ఇవ్వాలి. తన ఫిత్రా కూడా ఇవ్వాలి. తన యొక్క మెచ్యూర్ అవ్వని పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళ తరపున కూడా ఫిత్రా అనేది ఇవ్వాలి. సదకాయ ఫిత్ర్కి మిక్దార్ అంటే ఎంత ఇవ్వాలి? సదకాయ ఫిత్ర్ 3 కేజీల 150 గ్రాముల జొన్నలు ఇవ్వాలి. జొన్నల్లో అంటే మీరు జొన్నలు ప్రకారంగా సదకా ఫిత్ర్ ఇవ్వాలనుకుంటే 3 కేజీ 150 గ్రామ్స్ జొన్నలు, లేకపోతే దాని యొక్క మార్కెట్ వాల్యూ కట్టే డబ్బులు. గోధుమలతో ఇవ్వాలంటే 1.75 కేజీస్ గోధుమలు, లేకపోతే దానికి వాల్యూ కట్టే డబ్బులు, లేదా మార్కెట్లో వీటి రేటు ఎంత ఉందో అంత సొమ్ము కూడా ఇవ్వచ్చు. అంటే ఇది ఇవ్వాలి, లేకపోతే అదే నేను చెప్పాను కదా వాల్యూ ఎంత ఉంటుందో అంత డబ్బు కూడా ఇవ్వచ్చు. ఇంకా ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట. దీనికన్నా ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఎంతైనా ఇవ్వచ్చు. 1000 రూపాయలు ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు, అది మా ఇష్టం. ఓకే. ప్రతి సంవత్సరం మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఉలమాలు సదకా ఫిత్ర్ యొక్క డీటెయిల్స్ తెలియచేస్తారు. దాని ఆధారంగా చాలా సులువుగా సదకా ఫిత్ర్ సమర్పించవచ్చు. మీకు ఎక్కువ టెన్షన్ వద్దు అనుకుంటే మీ ఏరియాలో ఉన్న ధార్మిక పండితులు ఎవరైతే డిసైడ్ చేస్తారో ఈ సంవత్సరం ఇంత ఫిత్రా అని, దాని ప్రకారంగా కూడా ఇవ్వచ్చు. సదకా ఫిత్ర్ ఎప్పుడు అదా చేయాలి? పండుగ రోజు ఉదయమే సాదిక్ సమయం నుంచి దీనిని అదా చేసే సమయం ఆసన్నమవుతుంది. పాప లేదా బాబు ఉదయం సాదిక్ కంటే ముందు పుడితే అతనిపై ఫిత్రా వాజిబ్ అవుతుంది. ఒకవేళ సాదిక్ తర్వాత జన్మిస్తే వాజిబ్ అవ్వదు. సదకా ఫిత్ర్ ఎప్పుడు వాజిబ్ అవుతుందంటే ఏదైతే ఈదుల్ ఫిత్ర్ అంటే పండుగ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు ఫజర్ నమాజ్ టైం స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి. ఎవరైతే సుబా సాదిక్ కంటే ముందు జన్మిస్తారో వాళ్ళ మీద, ఆ చిన్న పిల్లల మీద కూడా సదకా ఫిత్ర్ ఉంటుంది. ఎవరైతే సుబా సాదిక్ తర్వాత జన్మిస్తారో వాళ్ళ మీద వాజిబ్ అవ్వదు. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సదకా ఫిత్ర్ ఈద్కి నమాజ్ పండుగ
పండుగ నమాజ్ చదువుకునే ముందే. ఆ. పండుగ నమాజ్ చదువుకునే ముందే ఇచ్చివేయడం శ్రేష్టం. ఒకవేళ కుదరకపోయినా, మర్చిపోయినా నమాజ్ చదువుకుని వచ్చి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వాలి. ఎవరైనా రంజాన్ నెలలో సద్కాయ ఫిత్ర్ ఇవ్వాలి అనుకుంటే ముందుగా కూడా ఇవ్వడానికి అనుమతి ఇవ్వబడింది. ఉమ్. రంజాన్ నెలలోనే ఇవ్వాలనుకుంటే కూడా ఇచ్చేయచ్చు. మస్లా ఎవరైతే రంజాన్ యొక్క ఉపవాసాలు చేయలేదు వారికి కూడా ఫిత్రా చెల్లించాలి. అంటే రంజాన్ ఉపవాసాలు మేము పెట్టనే లేదు మరి ఎందుకు అనుకోకూడదు. ఎవరైతే ఉపవాసాలు ఉండరో వాళ్ళు కూడా సదకా ఫిత్ర్ అనేది ఇవ్వాలి. ఎవరైతే జకాత్ తీసుకోవడానికి అర్హులో వారు ఫిత్రా తీసుకోవడానికి కూడా అర్హులు. ఫిత్రా ఎవరికి ఇవ్వాలంటే జకాత్ ఎవరికైతే ఇవ్వచ్చో వాళ్ళకి ఫిత్రా కూడా ఇవ్వచ్చు. ఎవరైతే జకాత్ తీసుకోవడానికి అర్హులు కారో కూడా అర్హులు కాదు, వారు ఫిత్రా కూడా తీసుకోలేరు. ఎవరైతే జకాత్ తీసుకోలేరో వాళ్ళు ఫిత్రా కూడా తీసుకోలేరు. ఇక్కడికి సదకా ఫిత్ర్కి సంబంధించిన ఏవైతే మసాయిలు ఉన్నాయో అవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎతకాఫ్కి సంబంధించిన చాప్టర్ ఉంది. ఏమన్నా డౌట్స్ ఉంటే సదకా ఫిత్ర్ గురించి అడిగేసేయండి. ఎతకాఫ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. మౌలానా సద్కాయ ఫిత్ర్ గురించి లేదు డౌట్, అల్హమ్దులిల్లా. కానీ నిన్న జకాత్ గురించి ఒక డౌట్ ఉంది మౌలానా. చెప్పండి. ఒక స్త్రీ దగ్గర బంగారం ఉంది నిసాబ్ కంటే ఎక్కువ, సో ఆమె పైన ఫరజ్ అయిపోయింది జకాత్ ఇవ్వడం. కానీ హస్బెండ్ అప్పు చేస్తారు కదా ఫ్యామిలీ మెంబర్స్ కోసం, అప్పుడు మరి ఆ అప్పుని ఈమె బంగారం నుంచి తీయొద్దు కదా? లేదు, అది వేరే ఇది వేరే కదా. ఓకే ఓకే మౌలానా. ఓకే నిమిషం.